మెహందీ కోన్స్ అండ్ పేస్ట్ తయారు చేయడానికి ఎటువంటి వస్తువులు కావాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మెహందీ పౌడర్. ఇది ఫిల్టర్దై నీట్గా ఫిల్టర్ అయి మెత్తగా ఉండాలి. క్లియర్గా కనిపిస్తుంది కదా ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి షుగర్ మనకి పేస్ట్ని జిగురుగా స్మూత్గా తయారు చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్. కస్టర్డ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్: మెహందీ పౌడర్, షుగర్, ఆయిల్. షుగర్ జిగురుగా స్మూత్గా ఉండడానికి మెయిన్ మనకి పౌడర్ ఫిల్టర్ అయింది. ఇది ఆయిల్ ఏం చేస్తుందంటే త్వరగా డ్రై అవ్వకుండా మెహందీ పేస్ట్ మనకి డ్రై కాకుండా ఉండడానికి. నార్మల్గా అయితే ఇది వేయకపోతే మనకి మెహందీ ముందుకు జరగదు అండ్ స్మూత్గా రాదు. అలాగే పేస్ట్ కూడా ఫిల్టర్దై కంపల్సరీ ఉండాలి. చూసారు కదా, ఎటువంటి దుమ్ము ధూళి కానీ నార లాంటిది కానీ కూడా ఏమీ లేదు అందులో. చాలా మెత్తగా మనకు తెలిసిపోతుంది. చూసారు కదా, గ్రీన్గా మెత్తగా ఉంది. షుగర్ కూడా పౌడర్ అయినా యూజ్ చేయవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా యూజ్ చేయవచ్చు. ఆయిల్, నేనైతే కస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి టేప్ కట్టర్. ఇది మనం కోన్ చుట్టేటప్పుడు టేప్ అంటించడానికి ఈ కట్టర్తో ఈజీగా ఉంటుందని ఈ కట్టర్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కత్తిర. మనకి మెహందీ కోన్ షీట్స్ కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి టేపు. ఈ టేపు మెహందీ కోన్ చుట్టడానికి టైట్గా మనం పేస్ట్ నింపాక టైట్గా బంధించడానికి మనకి ఈ టేప్ అయితే ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ బ్యాగ్ ఏంటంటే మనం ఎక్కువ పేస్ట్ కలుపుతాం కాబట్టి చిన్న చిన్న కోన్స్లోకి అయితే మనం నింపలేం. కాబట్టి ఈ పైపింగ్ బ్యాగ్లో పేస్ట్ అంతా ఇందులో నింపుకొని మనం చిన్న చిన్న కోన్ చేసుకుంటాం కదా, ఆ కోన్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ మెహందీ బ్యాగ్స్ అయితే ఉపయోగపడతాయి. చూసారు కదా ఎంత ఉందో పేస్ట్, మనం ఎంతైనా నింపుకోవచ్చు ఇందులోని. నెక్స్ట్ వచ్చేసి సాక్స్. ఇది మెహందీ పేస్ట్లోని నార కానీ ఏదైనా రాయిలు కానీ ఏమైనా చిన్న చిన్న దుమ్ము ధూళి ఉంటే ఫిల్టర్ అవ్వడం వల్ల స్మూత్ పేస్ట్ బయటకు వచ్చి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట మనకి. అందువల్ల సాక్స్. చిన్న సాక్స్ ఉంటాయి, పెద్ద సాక్స్ ఉంటాయి. నా దగ్గర అయితే చిన్న సాక్సే ఉన్నాయి కాబట్టి నేను ఈ సాక్స్ చూపిస్తున్నాను. మనం ఫిల్టర్ది వాడతాం కాబట్టి అంత అవసరం ఉండదు, ఒక్కొక్కసారి అవసరం అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెల్లోఫాన్ ప్లాస్టిక్ సీడ్స్. దీని పొడవు 16 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు కట్ చేసుకోవాలి. మనం దీంతోనే కోన్ చుడతామన్నమాట. చూసారు కదా పొడవు వెడల్పు. ఇవి మనకి కావాలితే కట్ చేసినవి అమ్ముతారు. పెద్ద సీడ్స్ తీసుకొని మనమే కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఖాళీ బౌల్. ఒక గిన్నె అంటే మనం ఖాళీ గిన్నె ఏదైనా తీసుకోవచ్చు, గాజుదైనా తీసుకోవచ్చు, ప్లాస్టిక్దైనా, స్టీల్దైనా, మనం ఏదైనా మంచిగా మనం స్టోర్ చేయడానికి, క్లోజ్ చేయడానికి, పేస్ట్ అందులో వేసాక మనం క్లోజ్ చేయడానికి కూడా వీలుగా ఉండేది తీసుకోవాలి. నేనైతే ఇందులో పేస్ట్ కలిపితే మీకు క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి ఈ బౌల్ అయితే తీసుకున్నాను నేను. వీటన్నిటితో పాటు వాటర్ కూడా మనం యాడ్ చేయవలసి వస్తుంది. వాటర్ కూడా మెహందీ పేస్ట్కి మనకు కలపడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క వస్తువు ఇందులో అన్నీ యూజ్ అవుతాయి. మెహందీ పౌడర్, ఆయిల్.
ఈ ఆయిల్ వచ్చేసి మనకి చెప్పాను కదండి, కోను డ్రై అవ్వకుండా మనకైతే చాలా ఉపయోగపడుతుంది. అలాగే షుగరు మనకి పేస్ట్ అనేది స్మూత్గా ముందుకెళ్ళడానికి చాలా ఈజీగా వర్క్ అవడానికైతే ఈ షుగర్ పనిచేస్తుంది. దీన్ని పౌడర్గా కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ వేయవచ్చు. ఆయిల్ కూడా ఈ రెండు, ఆయిల్ కానీ షుగర్ కానీ, ఆయిల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక్కోలా వర్క్ చేస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు మనం పేస్టు కోన్లు తయారు చేయడానికైతే ప్రతి ఒక్కటి అవసరం వస్తుంది. మనకు అలవాటు అయ్యే కొద్దీ ఇవన్నీ ఈజీ అవుతాయి. మనం చూడడానికి ఇన్ని వస్తువులు వాడాలా అనిపిస్తుంది, కానీ కంపల్సరీ మనం నేర్చుకోవాలి కదా, దాని గురించి ఇవన్నీ వివరంగా చూడవలసి వస్తుంది. వాటర్ కూడా యాడ్ చేయాలి. అండ్ నీడిల్ మర్చిపోయాను, నేను నీడిల్ చూపిస్తున్నాను. మన కోన్ చుట్టాక మనకి హోల్ అనేది కావాలి కదా, ఆ హోలు మనం సూది అదే దీన్ని చేతి కుట్లకు వాడే సూది అయితే మనకి ఈజీగా ఉంటుంది. మన మెహందీ పేస్ట్ కూడా ఈజీగా బయటకు వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా, ఇవన్నీ వస్తువులు అయితే కంపల్సరీ మనకి మెహందీకి కావాల్సిన వస్తువులు. సబ్స్క్రైబ్ ప్లీజ్.